డోర్బెకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం కర్మ గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కర్మ గురించి అర్థం చేసుకోవడానికి కర్మ గురించి సిగ్గి వాసుదేవ్ గారు రాసిన కొన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. సో, కర్మ ఈస్ ద న్యాచురల్ బేసిస్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. ఈ ఎగ్జిస్టెన్స్ మొత్తానికి కర్మ అనేది ఒక న్యాచురల్ బేసిస్ అన్నమాట. అది ఫంక్షనల్ ఆపరేటర్. సో, ఎగ్జిస్టెన్స్‌లో నిరంతరం జరుగుతూ ఉండటానికి ఎగ్జిస్టెన్స్‌లో ఇన్వల్యూషన్ ఆర్క్, ఎవల్యూషన్ ఆర్క్. ఇన్వల్యూషన్ ఆర్క్, ఎవల్యూషన్ ఆర్క్. క్రియేషన్ నుండి ఫార్మేషను, ఎగ్జిస్టెన్స్‌లో ఈ ఆర్క్స్, మళ్ళా క్రియేషన్ మెర్జింగ్ ఇంటూ ద ఎగ్జిస్టెన్స్ మెర్జింగ్ ఇంటూ ద క్రియేషను. సో, ఈ కంప్లీట్ ఎంటైర్ సైకిల్‌లో ఎగ్జిస్టెన్స్‌లో ఆపరేట్ అవ్వటానికి కంప్లీట్ గేము కర్మ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఆపరేటింగ్ ఫంక్షన్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ ఏ లా. ఇది సింపుల్‌గా లా ఆఫ్ కర్మ అని చెప్పడం కూడా పాక్షిక సత్యమే అవుతుంది. దట్ ఈస్ ఇంపోజ్డ్ ఫ్రమ్ అబోవ్. అంటే లా ఎవరో పైనుండి ఇంపోజ్ చేశారు అన్నట్టుగా బలవంతంగా ఏదో జైల్‌లో రూల్స్ పెట్టినట్టుగా అలాగా చాలా నేరోగా థింకింగ్ చేసినట్టు అలా గనక అనుకున్నట్టయితే. ఇట్ డస్ నాట్ అలౌ అస్ ఔట్‌సోర్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఎనీవేర్ ఎల్స్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కర్మ అనేది మన బాధ్యత ఏదైతే ఉందో అది ఇంకోటి నెత్తిన పెట్టడానికి ఎక్కడ పర్మిషన్ ఇవ్వదు. నీ బాధ్యత నీదే. నీ కర్మకి నువ్వే బాధ్యుడివి అనే డైరెక్షన్‌లో ఉంటుంది. ఇట్ డస్ నాట్ అలౌ అస్ టు బ్లేమ్ అవర్ పేరెంట్స్. ఈ కర్మ కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే పర్మిషనే ఇవ్వదసలు. మన పేరెంట్స్‌ని బ్లేమ్ చేయటానికి. ఇలాంటి తల్లిదండ్రులు దొరికారు అనేది. తల్లిదండ్రులు దొరకలా. నువ్వు చూజ్ చేసుకున్నావు. డిపెండ్ అపాన్ యువర్ వాసనాస్ డెవలప్డ్, యువర్ థాట్ ప్యాటర్న్స్, యువర్ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఇన్ ప్రీవియస్ లైఫ్. సో, అలాగే దిస్ డస్ నాట్ అలౌ టు బ్లేమ్ ద టీచర్స్. వాడిలా డైరెక్షన్ ఇచ్చి చంపాడు నన్ను, ఇలా చేసాడు అందుకనే ఇలా అయ్యాను. అది కూడా లేదు. అవర్ కంట్రీస్ అలాగే మన దేశాన్ని కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టాం అని అనుకోవడానికి కూడా లేదు. అవర్ పొలిటీషియన్స్‌ని నా కర్మ కొద్దీ వీళ్ళు దొరికారు అనుకోవడానికి లేదు. ఈవెన్ అవర్ గాడ్స్ నా కర్మ కొద్దీ నాకు ఈ దేవుడు దొరికాడు అనడానికి వీల్లేదు. అలాగే అవర్ ఫేట్స్ ఆ! నా విధిరాత, నా విధిరాత ఇది కాబట్టి ఇలా జరిగింది అనుకోవడానికి వీల్లేదు. నువ్వు దాంట్లో చాలా పాక్షికంగా చూస్తున్నట్టు. కర్మ మెకానిజంని. ఆ విధిరాత ఇలాంటి పదాలు వాడుతున్నావంటే. సో, ఈచ్ వన్ ఆఫ్ అస్ క్లియర్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ డెస్టినీస్. కాబట్టి పూర్తిగా వాడి యొక్క గమ్యానికి ఎవరి బాధ్యత వాడే. అండ్ నేచర్ ఆఫ్ అవర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ లైఫ్. వాడు కాకుండా ఇంకేంటంటే అంటే మన ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ లైఫ్‌ని మన నేచర్ ఏదైతే ఉందో, ప్రకృతి ఏదైతే ఉందో, ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావో, ఎలా అనుభవం చెందుతున్నావో లైఫ్‌ని ఈ ఎగ్జిస్టెన్స్‌లో అనేదే డిసైడ్ చేస్తుంది. ఆల్‌దో కర్మ మీన్స్ యాక్షన్. లిటరల్‌గా తీసుకుంటే కర్మ అంటే యాక్షన్ గదా! అని చెప్పాం గదా! ఒక క్రియ చేయటం లాగా. ఇట్ డస్ నాట్ నెసెసరీలీ రిఫర్స్ టు ఫిజికల్ డీడ్స్. అనంగానే కాబట్టి భౌతికంగా చేసే అన్ని పనులనే రిఫర్ చేయొద్దు. అన్ని పనులు కర్మ కింద రిఫర్ చేయొద్దు. ఇన్‌స్టెడ్ అలా కాకుండా కర్మ ఈస్ యాక్షన్ ఆన్ 3 లెవెల్స్. ఇది 3 డిఫరెంట్ లెవెల్స్‌లో యాక్షన్ అది. బాడీ, మైండ్ అండ్ ఎనర్జీ. సో, బాడీ లెవెల్‌లో యాక్షను, మైండ్ లెవెల్‌లో యాక్షను, ఎనర్జీ లెవెల్‌లో యాక్షను. ఎనర్జీ లెవెల్‌లో యాక్షన్ గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో, వొల్యూషను, ఇంటెంటు ఇవి ఎనర్జీ లెవెల్. మోటివు, థాటు, ఎమోషను ఇది మైండ్ లెవెల్. యాక్షన్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, యాక్షన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్షను ఇదంతా బాడీ లెవెల్.
ఆఫ్ యాక్షన్. సో, వీటన్నిటిని ఎన్‌కంపాస్ చేస్తూ ఉంటుంది. ఈ కర్మ అనే పదాన్ని ఇండికేట్ చేసేది. అందుకని సింపుల్ ఫిజికల్ డీడ్సే కాదు. వాటెవర్ యూ డూ ఆన్ 3 లెవెల్స్ లీవ్స్ ఎ సర్టెన్ రెసిడ్యూ. సో, బాడీ లెవెల్‌లో చేసినా, మైండ్ లెవెల్‌లో చేసినా, ఎనర్జీ లెవెల్ చేసినా అది ఒక రకమైన రెసిడ్యూని వదిలేస్తుంది. మిగిలిపోయిన పదార్థాన్ని వదిలేస్తుంటుంది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసామనుకో, ఫిల్టర్ చేసిన తర్వాత ఆ ఫిల్టర్‌లో ఏదో చిన్నది మిగిలిపోతుంది. సాలిడ్స్ లాంటిది. అది రెసిడ్యూ అనమాట. ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ ఇంప్రింట్ అనొచ్చు. సపోజు గోడకి ఏదైనా అంటించావు. అంటించింది తీసేసావు. కానీ ఆ చిగురు ఇంప్రింట్ గోడ మీద ఉంటుంది. అది రెసిడ్యూ అనమాట. నువ్వు స్నానం చేసొచ్చావంటే, ఆ మోరి దగ్గర నీ యొక్క ఇంప్యూరిటీస్ ఏదో బాడీ ఇంప్యూరిటీస్ ఉన్నాయో దాని యొక్క రెసిడ్యూ ఉంటుంది. సో, అలాగే ఈ బాడీ, మైండ్, ఎనర్జీ ఏ యాక్షన్ చేసినా అది కొంత రెసిడ్యూని ఆర్ ఇంప్రింట్‌ని నీ మీద వదిలేస్తుంటుంది. సో, యువర్ క్లైమ్డ్ ట్రూ నేచర్ మానిఫెస్టెడ్ యాస్ ఫాలోస్. కాబట్టి నువ్వు నేనిది అని, నా ప్రవృత్తి ఇది, నా ప్రకృతి ఇది అంటావే, అది ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుందయ్యా అంటే 5 సెన్సెసు, అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషను, ఇంప్రెషన్సు అండ్ అవి టెండెన్సీస్ కింద మారటం అండ్ క్లస్టర్ ఆఫ్ ఆ క్లస్టర్ ఆఫ్ దెమ్ హార్డెన్ అయిపోతుంటాయి. క్లస్టర్ ఆఫ్ దెమ్ హార్డెన్ అవుతుంటాయి. సో, ఈ టెండెన్సీస్ అన్నీ క్లస్టర్ అవుతుంటాయి. అవి హార్డెన్ అవుతాయే, హార్డెన్ అయిన తర్వాత దాన్నే పర్సనాలిటీ అంటావు నువ్వు. సో, ఈ 5 సెన్సెస్ ఎవ్రి మూమెంట్ ప్రతి క్షణం అవి డేటాను కలెక్ట్ చేస్తూనే ఉంటాయి. ఎక్కడి నుండి? బయట నుండి. సో, చెవులు బయట నుండి బోలెడు మాటలు వింటూ ఉంటాయి. కళ్ళు చూస్తూ ఉంటాయి. ముక్కు వాసన చూస్తూ ఉంటుంది. నాలుక టేస్ట్ చూస్తూ ఉంటుంది. టక్టైల్ సెన్సేషన్ చర్మానికుంటుంది. సో, ఈ 5 సెన్స్ వచ్చినవన్నీ ఈ అక్యుములేట్ అవుతాయే ఇంప్రెషన్స్ అవి బిగిన్ టు అస్యూమ్ ఎ సర్టెన్ డిస్టింక్టివ్ ప్యాటర్న్. ఒక డిస్టింక్టివ్ ప్యాటర్న్ కింద అస్యూమ్ అవుతాయవి నీ లోపల. ఇయి అయిపోయినయి స్లోగా దే షేపెన్ ఇంటూ బిహేవియర్ ప్యాటర్న్ కింద షేప్ అవుతాయి. ప్ర ప్ర నీ ప్రవర్తన కింద. అండ్ ఫైనల్లీ దాన్ని పర్సనాలిటీ అంటాం. ఏదైతే క్లస్టర్ అయిందో దాన్ని. యువర్ మైండ్ షేప్స్ ద వే యూ ఎక్స్‌పీరియన్స్ ద వరల్డ్ అరౌండ్ యూ. సో, నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని నువ్వెలా ఎక్స్‌పీరియన్స్ చేస్తావనేది నీ యొక్క మైండే దానికి ఒక ఆకృతిని కలుగజేస్తుంటుంది. ఎలాగా? బై ఫార్మింగ్ యువర్ బిలీఫ్ సిస్టమ్. సో, బిలీఫ్ సిస్టమ్ ఎలా ఫార్మ్ అవుతుందో ఇంతకుముందు ఒక వీడియోలో తెలుసుకున్నాం మనం ఆల్రెడీ. అండ్ ఓరియంటేషన్ టు లైఫ్ దట్ యూ హావ్ క్రాఫ్టెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ రిలేటివ్ అన్‌అవేర్‌నెస్. సో, దీని ద్వారా నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతుంటావో దాని మీదతో కదా స్టార్ట్ అయ్యేది ఎక్స్‌పీరియన్సు, పర్సెప్షను అండ్ కంటిన్యూయేషను. నెక్స్ట్ జరగబోయే సాఫ్ట్‌వేర్ రైటింగ్ అనేది. సో, దేర్‌ఫోరు ఆహ్, నీ లైఫ్‌కి ఒక ఓరియంటేషన్, ఒక దిశానిర్దేశం జరుగుతుంది. నిర్దేశం జరుగుతుంది. దట్ యూ హావ్ క్రియేటెడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నిజానికి ఇది ఎక్కడో గాలిలోంచి మీద పడలా. ఏ దేవుడు నీకు క్రియేట్ చేయలేదు. ఆ! నువ్వే క్రియేట్ చేసుకుందది. ఎలా క్రియేట్ చేసుకున్నావు నువ్వు? ఇన్ రిలేటివ్ అన్‌అవేర్‌నెస్. నీకు అవేర్ లేకుండా ఉండటం వల్ల. నీ అవేర్‌నెస్ ఈస్ ఇన్వెస్టెడ్ సమ్‌వేర్ ఎల్స్. కర్మ అనేది ఈస్ ఎ ఓల్డ్ సాఫ్ట్‌వేర్ అని చెప్పొచ్చనమాట. రిటర్న్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే రాసుకున్న ఒక ఓల్డ్ సాఫ్ట్‌వేర్. అన్‌కాన్షియస్‌గా రాసుకున్నావు. ఇట్ టర్న్స్ యువర్ సిస్టమ్ ఫంక్షనింగ్. దాని ద్వారా నీ యొక్క సిస్టమ్ అంతా పనిచేస్తోంది. లైఫ్ బికమ్స్ హాబిచ్యువల్. అందుకని లైఫు ఏదో కొన్ని అలవాట్ల సమగ్ర హారం కింద ఉంటుంది. రిపిటేటివ్‌గా ఉంటుంది అదే. సిట్యుయేషన్ ఏదో మారుతున్నట్టు ఉంటుంది. మనుషులు మారుతున్నట్టు ఉంటుంది. కానీ ఇంచుమించు రిపిటేటివ్ సిట్యుయేషన్‌లోనే అండర్ గోన్ అవుతూ ఉంటాం. ఒక ఓల్డ్ టేప్ రికార్డ్ మళ్ళీ, మళ్ళీ అదే పాట పాడినట్టే ఉంటుంది. సైక్లికల్‌గా ఉంటుంది. అండ్ ఆ! అదే గుండ్రంగా భ్రమణం చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఎన్ష్యూర్డ్ బై ప్యాట్రన్స్.
ప్యాటర్న్స్ మటుకు క్లియర్‌గా జాగ్రత్తగా అవేర్‌నెస్‌లో చూస్తే కనబడుతుంటాయి. పర్టిక్యులర్ ప్యాటర్నే ఫాలో అవుతూ ఉంటుంది. సో, హ్యాబిట్సు నువ్వు ముందు నీకున్న ప్రీ డిస్పోజిషన్స్ ఇది ఫలానా ఇది అని నీ యొక్క టెండెన్సీసు నువ్వెలా చూజ్ చేసుకుంటావు అనేవి నెక్స్టు నీ యొక్క బాడీ, మైండ్ అండ్ ఎనర్జీ లెవెల్‌లో చేసిన యాక్షన్ వల్ల వాట్ వి కాల్ కర్మ వల్ల ఫార్మ్ అయిన ఇంప్రెషన్స్. ఇవన్నీ కలిపి అన్‌కాన్షియస్‌గా మై సెల్ఫ్ అని నువ్వు ఫీల్ అవుతుంటావు. అదే యూ కన్సిడర్ యాస్ మై సెల్ఫ్. సో, ఇక్కడ మైండ్‌లో ఉండే సాఫ్ట్‌వేర్‌నే మై సెల్ఫ్ అనుకుంటారనమాట ఒక రకంగా సింపుల్‌గా చెప్పాలంటే. సో, రేపు మళ్ళా కంటిన్యూ